ఇంట్లోనే ప్యూర్‌గా బాదం మిల్క్‌ని ఈ పౌడర్‌ని తయారు చేసి పెట్టుకుంటే 2 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిజర్వేటివ్స్ గాని, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ గాని ఏమీ వాడకుండా సమ్మర్ స్పెషల్ వీడియో 2. బాదం మిల్క్ ప్రీమిక్స్‌ని తయారు చేసుకోవడం కోసం స్టవ్‌ని ఆన్ చేసుకొని ఒక పాన్‌లోకి 2:30 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకొని, ఒక కప్పు దాకా కూడా బాదాన్ని వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని బాగా మరగనివ్వండి. అప్పుడు ఈ విధంగా ఉబ్బినట్టు అవుతుందండి. వెంటనే స్ట్రైన్ చేసేసుకొని చల్లారిన తర్వాత తొక్కలన్నిటిని కూడా తీసేసుకొని మళ్ళీ స్టవ్ మీద పాన్‌ని పెట్టుకొని వీటిల్ని సిమ్‌లో మాత్రమే ఈ విధంగా అయ్యేంత వరకు కూడా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ పాన్‌లోకి 10 బాదం, 10 జీడిపప్పులు, 10 పిస్తా పప్పుల్ని దోరగా వేయించుకొని వీటిల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మిక్సీ జార్‌లోకి కప్పుంపావు దాకా కూడా పంచదార, 5 యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు, పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇవన్నీ కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా మిల్క్ పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న బాదాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని దీన్ని కూడా మెత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి మనం ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్‌లో పెట్టుకుంటే బయటైతే 15 రోజులు, ఫ్రిడ్జ్‌లో అయితే 2, 3 నెలలు నిల్వ ఉంటుంది. దీంతో బాదం మిల్క్ కోసం 1/2 లీటర్ పాలని బాగా మరిగించుకొని 5 టేబుల్ స్పూన్ల దాకా కూడా రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్‌ని వేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు అలా మరగనిచ్చుకొని సర్వ్ చేసుకోండి. వింటర్‌లో అయితే వేడి వేడిగా, సమ్మర్‌లో అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్ల చల్లగా తాగితే అద్భుతంగా ఉంటుంది.